సార్ 'యాత్ర 2' టీజర్ మీరు చూసే ఉంటారు. చూసాను. మరి మీకెలా అనిపించింది? సో రియల్‌గా అది జరిగిందంటారా? మరి రీల్‌లోనే అలా చూపించి రియల్‌గా వేరేలా ఉంటుందా? మీ ఒపీనియన్ ఏంటి సార్? మరో వ్యూహం అనుకుంటున్నాను నేనైతే. ఆర్జీవి గారి వ్యూహం ఎలాగో 'యాత్ర 2' కూడా అలాగే అనిపించింది నాకు. ఎలా అంటే క్లియర్‌గా కంప్లీట్‌గా ఏదైతే ఆయన ఓదార్పు యాత్రకు వెళ్దాం అనుకున్నారో, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఆయనకి ఫేవర్‌గా, ఆయనకి అనుగుణంగా తీసినట్టుగానే అనిపించింది. ఎట్లా అంటే ఆ పాత్రని తమిళ హీరో 'జీవా' చేశారు. ఓకే. 'జీవా' ఆర్‌బి చౌదరి గారి అబ్బాయి అనుకుంటా కదా. ఓకే. సో ప్రొడ్యూసర్ ఆర్‌బి చౌదరి గారు అబ్బాయి. ఆ 'జీవా' గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ మమ్ముటియే చేశారు. సో అక్కడ నేను ట్రయల్స్లో కొన్ని చూసినవి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు ఈయన కూడా 'జీవా' అదే మమ్ముటితో పాటు 'జీవా' కూడా ఉండి క్యాన్వాసింగ్కి బిడ్డను ఆశీర్వదించండి అన్నట్టుగా ఆ క్యాన్వాసింగ్ ఇద్దరు పార్టిసిపేట్ చేయడం. తర్వాత అనూహ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని సన్నివేశాలు ఎట్లా అంటే ఒక గుడ్డువాడు రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుని కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగొచ్చి ఏంటో ఎవరి కోసం చూస్తున్నావు అంటే మా రాజన్న కొడుకు బిడ్డ కోసం చూస్తున్నావు అంటే ఆయన ఎవరు ఎలా ఉంటాడో తెలుసా అంటే వస్తాడు కదా చూస్తాను, నువ్వు దగ్గర నిలబడిన నువ్వు చూడలేవు కదా అని అంటే చూడకపోవడానికి ఏముంది, నేను ఒకడిని అభిమానిస్తున్నాను ఆయనకి అర్థమైతే చాలు, నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఏదో మనసుని పిండేసేలా సీన్లు పెట్టడం. తర్వాత ఈయన్ని సోనియా గాంధీని ఒక క్యారెక్టరు, చంద్రబాబు గారు లాంటి ఒక చంద్రబాబు గారు లాంటి క్యారెక్టర్ ఆయన పేరు ఏదో ముఖేష్ సంథింగ్, డైరెక్టర్ కూడా ఆయన 'అదుర్' సినిమాలో విలన్గా చేశారు ఆయన చంద్రబాబు గారి క్యారెక్టర్ లాగా ఆయన పెట్టి సోనియా గాంధీ గారి క్యారెక్టర్ని, సోనియా గాంధీ గారికి సపోర్టివ్ క్యారెక్టర్గా శుభలేఖ సుధాకర్ గారిని పెట్టి అక్కడ సోనియా గాంధీ గారు కూడా ఎందుకు మనకు ఆయన బాగా హైప్ వచ్చేస్తుంది, ఆయన లోపల పడేయంటే ఈయన జైల్లో పెట్టినట్టుగా మీకు అర్థమవుతుందా. మళ్ళీ జైల్లో పెట్టడం ఇవన్నీ బాగానే చూపిస్తున్నారు. అక్కడ వ్యూహంలో కానీ ఇక్కడ 'యాత్ర 2'లో కానీ ఈయన జైల్లో పెట్టిన తర్వాత ఎంతసేపు ఆయనతో పాటు ఉన్న భారతీ గారిని చూపిస్తున్నారు అక్కడ వ్యూహంలో కానీ ఇక్కడ 'యాత్ర 2'లో కానీ. బట్ ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత కష్టపడింది, పార్టీని నిలబెట్టింది, ఓదార్పు యాత్ర చేసింది, పాదయాత్ర నడిపించింది, ప్రభుత్వాన్ని గెలిపించేలాగా అడుగులు వేయించింది ఎవరు? షర్మిల గారు కదా. ఆ పాత్ర ఎప్పుడు కనబడట్లేదేంటి? ఈ ట్రైలర్లోనూ లేదు, ఆ ట్రైలర్లోనూ లేదు. చూసారా? అది అంటే యాంటీగా ప్రతిపక్షాల మీద ఎన్నైనా లేనిపోని కూడా మసాలా మసిపూసి మారేడిగా చేసి మసాలాలు యాడ్ చేసి మరి పులిహార చేయొచ్చు. కానీ ఫేవర్గా సొంత చెల్లి లేదా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ సీన్లు కూడా పెడితే బాగుండు. మేబీ సినిమాలో ఉన్నాయేమో, ట్రైలర్లో అయితే నేను చూడలేదు. వ్యూహం ట్రైలర్లోనూ చూడలేదు, ఈవెన్ 'యాత్ర 2'లో కూడా చూడలేదు. 'యాత్ర' కూడా మీరు అన్నట్టు సినిమాల్లో కన్నా బుల్లితెర మీద టీవీలో ఎక్కువ హిట్ అయింది సినిమా. ఏంటి అసలు ఏంది యాజ్ ఇట్ ఈజ్గా తీశారు, అది జెన్యున్గా రాజకీయాల్లోకి వచ్చే ముందు కాన్సెప్ట్ కాబట్టి ఏవేవి జరిగాయి, ఎక్కడెక్కడ ఆయన చెలించిపోయాడు, ఎందుకు ఇలా జరిగింది, రైతులు లేదంటే ఫస్ట్ సబితా ఇంద్రారెడ్డి గారి చేవెళ్ళ నుంచి నియోజకవర్గం ఆయన పాదయాత్ర ప్రారంభించడం, ఇవన్నీ కూడా చూపించారు. 'యాత్ర' సినిమా కూడా నేను చూశాను. అంటే ప్రజలు ఇలా కష్టపడిపోతున్నారు, దాన్ని ఇది బాగా రియలైజ్ అయ్యి చాలా హట్ అయ్యి ఇది ఓపెన్ అయ్యి చేశారన్నట్టుగా కూడా చూపించారు. బట్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం మసాలా యాడ్ చేసినట్టుగా అనిపించింది. యాడ్ చేసినా కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా షర్మిల గారి అంశం కానీ ఎక్కడ లేదు. విజయం గారి సీన్ ఒక దగ్గర ఆయన సీఎం అయిన తర్వాత సీన్ సంథింగ్ చూసిన దాఖలాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం అది ఎక్కడ కనబడలేదు. అవి లాస్ట్లో కూడా రాజశేఖర రెడ్డి పాత్ర చేసిన మమ్ముట్టి గారితో కూడా ఒక ఆయన వచ్చి అంటాడు, పార్టీని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయడం ఆయనకు అలవాటేమో కానీ నాకు అలవాటు లేదు అన్నట్టుగా. అంటే అక్కడ ప్రతిపక్ష నేతని దుయ్యబట్టేలాగా అలా ఉన్నాయి. బట్ 'జీవా' గారు ఆ పాత్ర చేయడము, ఆయన ఇబ్బందులు ఎదుర్కోవడము, ఎలాగైనా చరిత్రలో నిలిచిపోవాలి అన్నట్టుగా అనుకోవడము, ఇవన్నీ కూడా సీన్స్ పెట్టారు మళ్ళీ ఎలివేట్ చేయడానికి. ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఎలివేట్ చేయడానికి. వ్యూహంలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదో, వ్యూహం ట్రైలర్లో అక్కడ ఆ లేడీ క్యారెక్టర్ ఆయన అడుగుతుంది, ఎంతసేపు సంక్షేమమేనా, అభివృద్ధి లేదా అని. అంటే ఇప్పుడు దాన్ని వాళ్ళు ఎలాగ మౌల్డ్ చేసుకోబోతున్నారంటే ఎంతవరకు సంక్షేమం మీద పెట్టాం, ఇకపై అభివృద్ధి మీద పెడతాం, మళ్ళీ మాకు 5 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వండి అనే కాన్సెప్ట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. అంటే అభివృద్ధి లేదని అండి ఒకవైపు ఒప్పుకుంటూనే మేము ముందు సంక్షేమం ఇచ్చాము, మీరు ముందు బతకాలి కదా, తిండికి లేదు కాబట్టి బతకని వాళ్ళని తర్వాత చూపిద్దాం, ఇవన్నీ కూడా అవసరమైతే అన్నీ చేపిస్తాము అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అదే అనిపించింది.
చూద్దాం అది యాత్ర 2 రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి టాక్ వస్తుందో ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలుస్తుంది. బట్ ఫేవర్గానే చూపించి అన్ని ఫేవర్గానే వాళ్ళు మలుచుకున్నట్టుగా డైలాగ్స్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అంతా కూడా అదే అనిపించింది. ఓకే సార్, అప్పుడు ఆ ఎలక్షన్స్కి ముందు యాత్ర రిలీజ్ అయింది. అది కాస్త ఎలక్షన్స్ టైంలో ఫేవర్గా అయితే ఉపయోగపడింది ఎలక్షన్స్లో గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఈ యాత్ర 2 మళ్ళీ ఎలక్షన్స్ ముందే వస్తుంది. మరి మళ్ళీ గెలవడానికి ఏమన్నా సహాయపడుతుంది అంటారా? అప్పుడంటే సరే ఒక ఛాన్స్ ఇద్దాం, తండ్రి లేని పిల్లడు అంటే ఆయన ఏం అనాథేం కాదుగా, అట్లా అనేవారు. అంటే కానీ ఇప్పుడు అది లేదండి. అన్ని వర్గాల వారికి కూడా రీచ్ అయిపోయింది బాగా. ఈ విషయంలో సోషల్ మీడియా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సామాన్యులకు కూడా. అంటే ఏం జరుగుతుంది ఏంటి, ఒకవేళ ఆ సామాన్యుడు కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు తను ఒక అకౌంట్ ఓపెన్ చేసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసేస్తున్నాడు, లేదా ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ పెట్టి, లేదంటే ఒక ఇండైరెక్ట్గా వాళ్ళని కంపేర్ చేసి చెప్పేస్తున్నాడు కదా. సో జనాలకు కూడా అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్, ఎవరు ఏంటని. ఇప్పుడు ఎంతగా ఫేవర్గా చూపించాలనుకున్నా కూడా వాస్తవం అనేది కొంత ఉంటుంది కదా. అది ఓపెన్ అయినప్పుడు ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ఎవరికి ఏవి గెలవరు, గెలిచే అవకాశం కూడా లేదు. అది సినిమా ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టే ఈ సినిమా యూజ్ అయింది మీరు అంటున్నారు. ఒకవేళ రాకపోయి ఉంటే జనసేన కానీ పోటీ చేయకుండా ఉన్నా కూడా టీడీపీకే ఎక్కువ సీట్లు వచ్చిండేవుగా చాలా సందర్భాల్లో. అన్ని 2015 ఓట్లతో ఓడిపోయింది టీడీపీ. మరి జనసేన కలిసి ఉంటే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది కదా రెండోసారి కూడా. మరి అప్పుడు యాత్రలు క్లిక్ అయ్యేవా? అది చెప్పలేము అదండి. అది సార్ ఆర్జీవి గారు తీసిన వ్యూహం పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే. సో దానిపైన లోకేష్ గారు కంప్లీట్ చేయడం, రిలీజ్ కాకుండా ఆపడం చూస్తున్నాం. మరి ఇప్పుడు యాత్ర 2 దీనిపైన ఏమన్నా కంప్లీట్ చేసే అవకాశం ఉందా? దీన్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారు? చెప్పలేము. ఇది దానికే ముందు సెన్సార్ ఓకే ఇచ్చేసింది, ముందు ఆపారు మళ్ళీ ఇచ్చేశారు. బట్ లోకేష్ గారు కేసు వేయడం వల్ల ఆగినట్టుంది. ఇప్పుడు దీనికి అంత డైరెక్ట్గా ఏమి అనిపించలేదు నాకు. కంపేర్ టు యాత్రతో పోలిస్తే మరీ యాజ్ టీజ్గా మాడ్యులేషను, బాడీ డైలాగు అవన్నీ పెట్టినట్టు అనిపించలేదు. జేవా గారు లాగే ఉన్నారు అక్కడ. ఇక్కడ వ్యూహం అలా కాదు, యాజ్ టీజ్గా జగన్మోహన్ రెడ్డి గారు పాత్రనే తీసుకురావడం, చంద్రబాబు గారి పాత్రనే తీసుకురావడం, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఇమిటేటర్నే తీసుకురావడం అలా ఉన్నాయి. యాత్ర 2లో అలా లేవు. క్యాజువల్గా ఆ పాత్ర క్యారెక్టర్ ఒక్కొక్కరు హీరోకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఆయన యాక్ట్ చేసినట్టు అనిపించింది.